ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. అమెరికాలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును భారత్కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నేరస్తుల అప్పగింతాస్త్రం ప్రయోగించనున్నారు. కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో భారత్, అమెరికా మధ్య ఒప్పందం ఉంది. ఈ కేసుపై కేంద్రానికి సిఐడికి నివేదిక పంపింది. అమెరికాకు విదేశీ వ్యవహారాల శాఖ నివేదిక పంపనుంది. ఇప్పటికే అమెరికాలో ప్రభాకర్ గ్రీన్ కార్డు పొందారు. శ్రవణ్ రావుకు వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉన్నారు. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు హైదరాబాద్ పోలీసుల కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. థ్యాంక్ యూ రహీం. ఏదైతే తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంటున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అలాగే శ్రావణ్ రావులు ఇంకా అమెరికాలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళను ఇండియా రప్పించేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్పోల్ను ఆశ్రయించారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కొన్ని ఆధారాలన్నీ కూడా ఏదైతే ఇంటర్పోల్కి అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్పోల్ ద్వారా ఇటు శ్రావణ్ రావుకు అలాగే ప్రభాకర్ రావుకు కూడా ఏదైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి కూడా ప్రస్తుతం పోలీసులు సన్నాహాలు అయితే చేస్తున్న నేపథ్యంలోని ఇప్పుడు ఏదైతే అమెరికాకి ఇండియాకి ఉన్న ఒక ఒప్పందాన్ని అడ్డు పెట్టుకొని ఇటు శ్రావణ్ రావులని అలాగే ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నేరస్తులు అప్పగింత అస్త్రం ఏదైతే ప్రస్తుతం ఉపయోగించనున్నారు. ముఖ్యంగా ఏదైతే నేరస్తుల్ని ఇటు అమెరికా కావచ్చు లేదంటే ఇండియా కావచ్చు ఇరు దేశాలకు సంబంధించి నేరస్తులను అప్పగించేది ఒక అస్త్రం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు అలాగే సిఐడి కూడా ఈ అస్త్రాన్ని ఉపయోగించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన A1గా ఉన్న ప్రభాకర్ రావు అలాగే శ్రావణ్ రావుని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు శాఖ కూడా ఇప్పుడు అమెరికా కూడా దీనికి సంబంధించి ఒక లేఖ అయితే పంపనుంది. అలాగే మరొక పక్క ముఖ్యంగా ఈ కేసులోని ఇప్పటి వరకు కూడా ప్రణీత్ రావుతో పాటు ఇటు భుజంగరావు, తిరుపతన్న ఎస్ఐబిలో పనిచేసిన కీలకమైన వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ కూడా విచారించారు. వీళ్ళందరి చేత ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులోని ప్రధానంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు శ్రావణ్ రావు, ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు కూడా మొదటి నుంచి కూడా పోలీసులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళని ఇండియాని రప్పించేందుకు కూడా మొదటగా ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు అయితే చేశారు. ఇప్పుడు ఏదైతే నేరస్తులు అప్పగించే అస్త్రం ప్రస్తుతం అయితే ఉపయోగిస్తున్నట్లే తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకి ఇటు గ్రీన్ కార్డు కూడా పొందారు. అలాగే మరొక పక్క శ్రావణ్ రావు కూడా ఇంకా అమెరికాలో ఉన్నారు. అతని వీసా గడువు కూడా ముగిసింది. కానీ ఇంకా అమెరికాలోనే ఆయనతో ఉన్న నేపథ్యంలోనే పోలీసులు ఇప్పటికే ఆయన ఉన్న అడ్రస్ను కూడా కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ని అడ్డు పెట్టుకొని ముఖ్యంగా ఎలక్షన్స్లో కావచ్చు, బై ఎలక్షన్స్లో కావచ్చు ఫోన్ ట్యాపింగ్ని చాలా కీలకంగా పెట్టుకుని వ్యవహరించినట్లు కూడా ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలోని ముఖ్యంగా ఎప్పుడైతే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ హయాంలోకి వచ్చిందో ఇమీడియట్గా ఫోన్ ట్యాపింగ్పై దృష్టి అయితే పెట్టింది. మొదటగా ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ కేసులో ఎవరెవరు ఉన్న దానిపై పూర్తిగా అంచనాకు వచ్చిన తర్వాత ఇందులో కీలకమైన వ్యక్తులు తిరుపతన్న, భుజంగరావు అలాగే ఇటు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అలాగే శ్రావణ్ రావు వీళ్ళందరూ పేర్లు వచ్చిన నేపథ్యంలోనే ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా పోలీసులు అయితే విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలోని ముఖ్యంగా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు అతని బంధువులు, స్నేహితులతో పాటు ఇటు బీజేపీలో కీలకమైన రాజకీయ వేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభించిన నేపథ్యంలోని మొదటగా ఏదైతే ప్రణీత్ రావును అయితే అరెస్ట్ చేశారో ఆ తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్తో మిగతా అందరిని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అలాగే శ్రావణ్ రావులు ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో ఇమీడియట్గా యూఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు అక్కడే ఉంటున్నారు. అలాగే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటికే గ్రీన్ కార్డు కూడా పొందారు. ముఖ్యంగా శ్రావణ్ రావు మాత్రం ఇంకా వీసా గడువు ముగియడంతో ఇంకా అక్కడే ఉన్న నేపథ్యంలో అతను కూడా ఇండియాకి రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే ప్రభాకర్ రావు కూడా ఇటు పోలీసులు కూడా ఒక లేఖ అయితే రాశారు. ముఖ్యంగా తన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేని కారణంగా ఇండియాకి రాలేకపోతున్నానని ఖచ్చితంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి విచారణకు సహకరిస్తానంటూ కూడా ప్రభాకర్ రావు ఒక లేఖ అయితే పంపించిన నేపథ్యంలోని ముఖ్యంగా ప్రభాకర్ రావును ఇండియాకి రప్పిస్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్లోని ముఖ్యంగా కీలకమైన వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఈ కేసులోని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్కి సంబంధించిన కీలకమైన వ్యక్తి పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలోని ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఎస్ఐబిలో పనిచేసిన వ్యక్తులే విచారించారు. ఆ తర్వాత ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. పొలిటికల్కి సంబంధించి కొంతమంది నేతలకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వీళ్ళందరినీ కూడా విచారించారు. ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు మాత్రమే ఇంకా విచారణ పెండింగ్ ఉన్న నేపథ్యంలో వీళ్ళని ఇండియా రప్పిస్తే ఈ కేసు ఒక కొలుక్కొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికాకి ఇండియాకు ఉన్న ఒక ఒప్పందాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళిద్దరిని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. రాయి కుమార్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.